కారులో పోయినారు అడుగురా చెప్తారు. ఎస్సీ వర్గీకరణకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పడంతో నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని అరుంధతి వాడలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితం ఎందరో ప్రాణత్యాగాలు చేసి వర్గీకరణ సాధించడం జరిగిందన్నారు. మాదిగ ఉపకులాలు సామాజిక వర్గాలన్నీ ఒకే తాటిపై ఉండేలా అందరికీ సమన్యాయం జరిగేలా చేయాలన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఈ ఎస్సీ వర్గీకరణకు అసూరు భాషను ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు. గత 30 సంవత్సరాల నుంచి విరోధించే వరకు కూడా వదలని విక్రమార్కుడిలాగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఈ ఎస్సీ వర్గీకరణకు అసూరు భాషను ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు. గత 30 సంవత్సరాల నుంచి విరోధించే వరకు కూడా వదలని విక్రమార్కుడిలాగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పద్మశ్రీ కృష్ణమాదిగ గారు అప్పుడే ప్రకటించారు. ఈ విజయం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది అమరులైనటువంటి మాదిగ అమరవీరులకి అంకితమని మా అధినేత మందకృష్ణ మాదిగ గారు ప్రకటించడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని